నిజంగా గత ప్రభుత్వంలో చాలా దారుణంగా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. కేవలం దానివల్ల ఇప్పుడు మనకి ఇన్సిట్ పెరగడానికి గల కారణం కూడా గతంలో జరిగినటువంటి విధానం వల్లే. అట్లాగే బ్రాండ్స్ కూడా ఇవాళ చాలా బ్రాండ్స్ వాళ్ళు ఆన్లైన్ లోనే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష. వాళ్ళకి ఏ బ్రాండ్స్ కావాలనేది మొత్తం కూడా దాంట్లోనే ఇవ్వడం కూడా జరిగింది. ఇలా ఇప్పుడు దీంట్లో నాణ్యత పరిమాణం కూడా చాలా మేము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. గతంలో కేవలం ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎంత ఉందో అంతే చూసేవాడు. కానీ ఇప్పుడు మేము చాలా క్వాలిటీతో కూడుకున్నటువంటి ఎక్కడ కూడా కల్తీ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ తీసుకున్నాం. ఎందుకంటే గతంలో కూడా చూసాం 42 మంది జంగారెడ్డిగూడెంలో చనిపోవడం జరిగింది అధ్యక్ష ఈ ఇల్సిట్లు ఇక్కడ తీసుకోవడం వల్ల. అట్లాగే మా ప్రభుత్వం వచ్చిన అధ్యక్ష బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి తగిన విధంగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి తగిన విధంగా, గ్యాస్ క్రోమోఫాలజీ తగిన విధంగా, హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ కాంఫ్రోగ్రఫీ, అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఇలాంటి పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష. ఈ పరీక్షలన్నీ చేయడం వల్ల దాదాపు దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు అధ్యక్ష. 13 రకాలే ఈఎన్ఏ మీద 13 రకాల టెస్టులు చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా విస్కీ, బ్రాందీ, జిన్, వోడ్కా పై 9 రకాల పరీక్షలు చేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే రమ్ము పైన 10 రకాల పరీక్షలు, బీరు 7 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. మద్యం ఏ స్థాయిలో కూడా కల్తీ కాకూడదని చెప్పేసి మొత్తం డిస్టిలరీ లెవెల్లో, డిపోల్లో, మద్యం షాపుల్లో, అలాగే బార్లలో కూడా ఆకస్మిక తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించి వాటి మీద కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఎన్డీపీఎల్ నిర్మూలన చేయడం వల్ల అధ్యక్ష మన బోర్డర్ జిల్లాలో 62% గ్రోత్ వచ్చింది అధ్యక్ష. వాల్యూమ్ గ్రోత్ 62%. గతంలో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కల్తీ మద్యం వల్ల కానీ, ఇక్కడ ఉన్నటువంటి రేట్ల వల్ల కానీ పక్క రాష్ట్రం సరికొత్త కూడా మన రాష్ట్రం రావడం వల్ల మన ఆదాయం వాళ్ళకి పోయింది అధ్యక్ష. అట్లాగే చిత్తూరు జిల్లాలో 57%, అల్లూరు జిల్లాలో 54%, అనంతపురంలో 38%, శ్రీకాకుళంలో 16% మనకి అక్కడ వృద్ధిలోకి రావడం జరిగింది అధ్యక్ష. పక్కన ఉన్నటువంటి తెలంగాణతో మనకి గతంలో వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ 4,000 కోట్లు అయితే 2019లో, తర్వాత 42,000 కోట్లకి వాళ్ళకి మనకు డిఫరెన్స్ వచ్చింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో, ఎందుకంటే వాళ్ళు తెలంగాణ పేపర్లో కూడా వాళ్ళు రాస్తా ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో మంచి క్వాలిటీతో కూడినటువంటి లిక్కర్ ఇవ్వడం వల్ల వాళ్ళ సేల్స్ పడిపోయినని చెప్పేసి సాక్షాత్తు తెలంగాణ పేపర్స్ లోనే ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు ఒకసారి తెలియజేస్తున్నాం అధ్యక్ష. దానివల్ల తెలంగాణలో అమ్మకాలు 3.28% తగ్గాయి. ఆంధ్ర రాష్ట్రంలో 14.43% పెరిగినాయి అధ్యక్ష. అంటే ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఎందుకంటే పెద్దలు ఉన్నారు, మీకు కూడా తెలుసు, బోర్డర్ లో మనం ఎంత కంట్రోల్ చేయబట్టి ఆ ఇన్కమ్ మనకు వచ్చింది. ఇది లెక్కలోనే మీకు కావడం మేము ఇస్తాం అధ్యక్ష.